ట్రైన్లో చూస్తుంటాం, వచ్చేవాళ్ళు కొంతమంది బిచ్చగాళ్ళు అనుకుంటుంటారు. అందులో ఒక తల్లి బిడ్డ. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కొక్కరి దృష్టి ఎలా ఉందో చక్కగా డౌన్ జర్నీలో వర్ణించారు. ఆమె చేయి చాచింది చిల్లర నాణ్యం కోసం. కొన్ని చేతులు జేబుల్ని తడుపుకున్నాయి, కొన్ని రిక్త హస్తాలు ఏమీ లేదన్నట్టు సైగ చేశాయి. కొన్ని కళ్ళు ఆమె అంగాంగాల్ని ఎక్స్రే తీశాయి, ఇంకా ఏమైనా అందాలు మిగిలాయేమో అన్నట్టు. కొన్ని నోర్లు ఏదో వాగాయి వ్యంగ్యంగా, అడుక్కోవడము అపరాధం అన్నట్లుగా. కొన్ని దానపు చేతులు మాత్రం నోటు మార్పిడి చేసి ఆమె చిల్లరంతా లాగేసుకున్నాయి. తల్లి వంక ఆ పిల్లవంక జాలిగా చూశాడో పిల్లవాడు. దాచుకున్న తన పాకెట్ మనీ మొత్తం ఆమె చేతిలో పోసాడు. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి. నాన్న వైపు చూడకుండా, చూస్తే చెప్తాడు, నాన్న వైపు చూడకుండా కిటికీలోంచి కళ్ళు బయటికి తగిలించాడు. చూశారు చక్కని కవిత్వం. ఒక మంచి కవిత్వాన్ని అందించిన వేదాల రాజేశ్వరరావు విధంగా తెలియదు. ఇప్పటి బాల సాహిత్యవేత్త శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం